మ్యామ్ రీసెంట్గా ఏదైతే ఇడుపు కాగితం దాని మీద స్పందిస్తూ కవిత గారు మాట్లాడడం జరిగింది. అంటే మాట్లాడుతూ కూడా అంటే ఇడుపు కాగితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ అడగండి అంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా కామెంట్ చేశారనుకోవచ్చు? సిల్లిగా మాట్లాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక్కడికే ఏంటి ఎడుపు కాగితం ఏంటో తెలిసింది, నీకు కూడా తెలియాలిగా. తీహార్ జైలు నుంచి ఎట్లా రిలీజ్ అయ్యో, ఏదో ఒక పేపరు, ఏదో ఒక కాగితం, నీకు బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తేనే కదా ఇంటికి వచ్చావు. ఈ కేసు ఏమి ఇంకా క్లోజ్ అయిపోలేదు కదా. అది అందుకని గురువింద గింజ ఎట్లా అయితే అనుకుంటుందో కవిత కూడా అట్లాగే అనుకుంటుంది. ఆవిడికి ఇడుపు కాగితాల గురించి చాలా తెలుసు. ఒక్క పవన్ కళ్యాణ్కి తెలియటం ఏంటి? ఇలా మాట్లాడడం అనవసరం. ఏం మాట్లాడవచ్చు అక్కడ అంటే, అసలు భాష మనది తెలుగు భాష. ఎవరిది? ఆంధ్ర ప్రాంతం మొత్తం. ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణను తీసేసి కాదు, నేను ఒకప్పుడు గురించి 1956 ముందు 1956 తర్వాత గురించి మాట్లాడుతున్నా. మన దేశంలో భాషల మధ్య పంచాయతీలు వస్తున్నాయని చెప్పి ఏం చేశారంటే, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందనుకుంటున్నామో, ఏది 1956 ఆంధ్రప్రదేశ్, 56కి పూర్వం ఓ పక్కన మనకి మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. తెలంగాణ భాగంలో కొంత కన్నడ మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు ఒక మూల, ఇంకొక మూల తమిళ మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకని ఏం చేశారంటే, ఇట్లా కాదు అని చెప్పి తమిళ్ మాట్లాడే జిల్లాల్ని, కన్నడ మాట్లాడే వాళ్ళని కర్ణాటకకి, తమిళ్ మాట్లాడే వాళ్ళని తమిళ్ వైపుకి, మరాఠీ మాట్లాడే వాళ్ళని మహారాష్ట్రలోకి కలిపేసేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి 1956లో మన రాష్ట్రాలు వచ్చినాయి. అలా వచ్చిన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భాషని కానీ తెలుగు భాష అని కానీ స్పెసిఫిక్గా ఏమీ లేదు. అసలు తెలంగాణ తెలుగు ఒకటే. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు యాస మార్పు. అవును, యాస. ఇప్పుడు తెలంగాణ భాష వేరే ఉంది అనుకున్నాం, మరి దాని లిపి వేరే ఉండాలిగా. అంటే ఇక్కడ భాషలు కాకుండా యాస డిఫరెన్స్. ఇక్కడ అంతా యాసే, భాష కాదు. భాష తెలుగు భాషే. తెలుగు భాషలో ఆ ఈ ఉంటాయా, అవే ఇక్కడ తెలంగాణలో ఉంటాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి. అందుకని మనం ఆ విషయం జోలికి అసలు వెళ్ళకూడదు. భాష ఒకటే, యాస వేరు. మరి యాస వేరు అయినప్పుడు అసలు కొంతమంది భాషా శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, ప్రతి 70-80 కిలోమీటర్లకి దూరంలో యాస మారిపోద్ది అని చెప్తారు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. కృష్ణా జిల్లాలో ఒక చోట మాట్లాడే యాస తెలుగే మాట్లాడతారు, ఇంకొక చోట మాట్లాడరు. ఇప్పుడు కోదాడని ఆనుకుని ఉన్న జగ్గేపేటని ఆనుకుని ఉన్న నందిగామలో తెలంగాణ యాస ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ ఆ ప్రాంతంలో ఇప్పుడు నేను మాట్లాడే తెలుగు ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 60-70 కిలోమీటర్లు పోయిన తర్వాత ఏలూరు వచ్చేసరికి గోదావరి యాస వచ్చేస్తుంది. రాజమండ్రి వచ్చేసరికి ఇంకా గోదావరి యాస వస్తుంది. అదే కాకినాడ వెళ్ళేసరికి పూర్తి గోదావరి యాస వచ్చేస్తుంది. అవి గోదావరి జిల్లాలు. మళ్ళీ వైజాగ్ వెళ్ళాం అనుకోండి, వైజాగ్లో రకరకాల వాళ్ళు ఉన్నారు. వైజాగ్లో అదొక చిన్నపాటి మెట్రోపాలిటన్ సిటీ. ఎందుకంటే జాతీయ సంస్థల ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి, రకరకాల వాళ్ళు వస్తారు కాబట్టి అసలు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక భాష అనేది, ఒక యాస అనేది ఉండదు. ఇంకా మళ్ళీ మీరు విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళారనుకోండి, వాళ్ళ యాస వేరు ఉంటుంది. ఇటు రాయలసీమ వెళ్తే ఆ యాస వేరుగుంటుంది, నెల్లూరు భాష ఇంకో రకంగా ఉంటుంది. మరి ఈ తెలంగాణలో చూసుకోండి, ఇప్పుడు వికారాబాదు అటు సైడు, మహబూబ్ నగర్ ఒక రకమైన యాస ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్లో బాగా హిందీ ప్రభావం, ఉర్దూ ప్రభావం ఉంటుంది. మరి మీరు అటు వెళ్ళేసరికి
ఆదిలాబాద్ అటు వెళ్ళేసరికి వరంగల్. మరాఠీ యాస ఉంటుంది అటు సైడ్, ఆ యాస వేరుంటుంది. మళ్ళీ వరంగల్ కరీంనగర్ ఇటు వెళ్ళేసరికి ఇంకొక రకమైన యాస ఉంటుంది. నిజామాబాద్లో మళ్ళీ ఆంధ్ర వ్యవహారం ఉంటుంది. ఆంధ్ర వైపు నుంచి ఎక్కువ మంది రైతులు వచ్చేసేసి ఊర్లకు ఊర్లు ఏర్పాటు చేసుకున్నారు నిజామాబాద్ వైపు. మరి ఖమ్మం చూసుకుంటే తెలుగు ఇక మొత్తం కృష్ణా గుంటూరుని చూసినట్టుంటది. అందుకు మీరు ఏదని చెప్తారు? అందుకని యాస విషయంలో ఒక తొంటరి వెధవ, పనిలేని వెధవ ఒక మాట వేసినందుకు గాను ఇది ఎట్లుంటుందంటే, మంచిగా ప్రశాంతంగా ఉన్న కొలను ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా కిందేవో చక్కగా చిన్న చిన్న చేపలు తిరుగుతూ ఉంటాయి. మంచిగా తామర పువ్వులు, కొలను, నాచు మొక్కలు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ కొలను పక్కన ఒక 5-6 కూర్చొని ఉంటారు. ఆ కొలను అందాలు చూడటము, లేకపోతే అప్పుడప్పుడు పక్షులు వచ్చి వాలి వెళ్తూ ఉంటాయి, నీటి పిట్టలు తిరుగుతూ ఉంటాయి. ఇదంతా చూస్తున్న సమయంలో ఒక తొంటరోడు వస్తాడు అక్కడికి. వాడికి ప్రకృతిని ప్రేమించడం రాదు, ప్రశాంతంగా ఉండటం చేత కాదు. వాడు ఏం చేస్తాడు, దానిలోకి ఒక రాయి తీసుకుని ఇసురుతాడు. రాయి తీసుకుని ఇసరగానే ఆ చేపలు ఎట్టిటో పరుగులు పెడతాయి, వాలిని పిట్టలు కాస్త ఎగిరిపోతాయి. అప్పుడు హఠాత్తుగా ఆ కొలను సౌందర్యాన్ని చూస్తున్న ప్రకృతి ప్రేమికులు ఏమనుకుంటారు, ఎవడ్రా వీడు మనిషా జంతువా, అసలు వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అనుకుంటారు. అంతేనా? అనుకుంటారు తప్పితే ఆడి దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని 4 తన్ని, నీదే ఊర్రా, నువ్వు అసలు మనిషివేనా, లేకపోతే అరణ్యం నుంచి ఏమైనా వచ్చావా, నువ్వు ఏలియన్స్వా, ఇలా తిడతారా? తిట్టరు. ఎవడో ఏదో పనికి మాలినోడు, ఆడసలు మనిషేనా, ఆడికో సున్నితత్వం ఉందా అనుకుంటారు మనసులో. కొంతమంది జాలి పడతారు, ఏంటి వీడికి అసలు ఏ సోయా లేదు ఏంటి అనుకుంటారు. మనం కూడా ఇడుపు కాగితం మీద ఆ పెట్టిన కామెంట్ని చూసి ఇలా అనుకుని వదిలేస్తే ఇవాళ అసలు ఇంత తతంగమే లేదు, ఇంత లేదు. మనం అసలు నిజంగా ఈ ఇడుపు కాగితం అని, ఇంకొకటని, ఈ భాష అని, ఈ యాసని, ఆంధ్రోళ్ళని, తెలుగోళ్ళని, లేకపోతే తెలంగాణ వాళ్ళని ఇలా రకరకాలుగా మాట్లాడుకునే బదులు అసలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకు అర్థం కావట్లా. కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రాలకి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి ఎంత అన్యాయం చేస్తుందో మనం అసలు అర్థం చేసుకోవట్లే. మనం ఒక రైల్వే లైన్ అడిగితే ఇవ్వరు, మనకు ఒక పరిశ్రమలకు ఏమన్నా సాయం చేయమంటే చెయ్యరు, ఏమీ చెయ్యరు. పైగా మన జిఎస్టీలో న్యాయమైన వాటా ఇమ్మంటే కూడా ఇవ్వరు. దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ దక్షిణాది 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, అన్ని పార్టీలు, ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే అన్ని పార్టీలు ఒకటైపోతాయి. అలా మనం 5 రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం అధికారంలో ఉన్నోళ్ళనే కాదు, గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉన్న ఈ రోజుల్లో మనం ఈ చిన్న చిన్న పిల్లి పంచాయతీలు పెట్టుకుని కూర్చుంటామా? ఇప్పుడు రొట్టె దగ్గర పిల్లి కోతి పంచాయతీ తెలుసు కదా, కొట్టుకుంటే ఎట్లా? ఆ జ్ఞానం కదా మనకు ఉండాల్సింది. అందుకని పవన్ కళ్యాణ్ ఏదో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా అని చెప్పి ఇడుపు కాగితాల గురించి ఆయనకే బాగా తెలుస్తుంది అంటే ఒక రాజకీయవేత్తగా, ఒక ఎంపీగా పనిచేసిన ఆవిడ ఇలా మాట్లాడటం తగదు. ఇవాళ చాలా మంది, దురదృష్టం ఇది మనం మాట్లాడుకోవాల్సి రావటం, చాలా మంది అధికారంలో ఉన్న నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా సరే వాళ్ళ హోదాకు తగ్గట్టు వాళ్ళు మాట్లాడట్లా. ఇవాళ మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో ఇది సమాజంలోకి వెళితే సమాజం మన గురించి ఏమనుకుంటుందో అనే ఒక భయము, భక్తి, బుద్ధి, జ్ఞానం ఏమీ లేవు.
అందుకే ఇలా పెచ్చురెళ్ళిపోయి మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు ఉండటం మంచిది కాదు. కవిత అయినా కానీ ఇంకొకరైనా సరే ఎవరైనా సరే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ ఉనికి కోసం ఇవాళ వాళ్ళు కొండకి వెంట్రుకలు వేసి కడుతున్నారు. వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకు పోద్ది అన్నట్టు. కొండ రావటం అంటే ఎన్నికల్లో గెలవటం, మళ్ళీ గెలవాలి, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి, మళ్ళీ స్కాములు చేయాలి. లిక్కర్ స్కామ్లు తెలుసు కదా, నీకు బాగా తెలుసు కమ్మా తల్లి, కవిత తల్లి. అట్లాగే ప్రతి రాజకీయ నాయకుడికి ఏదో ఒక స్కామ్ తోటి సంబంధాలు ఉన్నాయి కదా. మీకు అధికారం వస్తే మీరు చేసే పనులు ఇవి. ఈ మురికి పనులు చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఉనికి కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ తిరగటం. దీనివల్ల రాష్ట్రాలకు ఏమీ ఉపయోగం లేకపోగా మీ సమయం వృధా, ప్రజల సమయం వృధా. అందుకని మీరు మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు అని కాదు, ఎవరైనా సరే కొంచెం బాధ్యతగా మాట్లాడండి. మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు మాట్లాడితే టీవీలు కట్ చేసి సైలెంట్గా కూర్చునే పరిస్థితి, బీపులేస్తున్నారు. అది పరిస్థితి. అంతే, వాళ్ళ అధికారం రావటం తప్పితే వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు అన్నట్టు తయారయ్యారు. అవును, థ్యాంక్ యూ. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.